హలో ఎవ్రీవన్, హాయ్, వెల్కమ్ టు డీవీకే వ్లాగ్స్ 456. ఈరోజు మేము లంచ్ కోసం బావాచీకి వచ్చామండి. మాకు దగ్గరలోనే ఉన్న మా రెస్టారెంట్కి. మన ఇండియాలో లాగే ఉంటుంది టేస్ట్. ఇక్కడైతే మాకు దగ్గరలో, మా కమ్యూనిటీకి దగ్గరలో బావాచీ ఉంటుంది. మేము ఇక్కడ తినడానికని వచ్చాము. వీడియోలో చూపిస్తున్నట్టు మన ఇండియాకి ఇక్కడికి ఒక డిఫరెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుందండి. ఏంటంటే మనకి ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకైతే ఫ్లోర్ వైజ్గా ఉంటుంది. ఏ బిల్డింగ్ అయినా కూడా కింద కార్కి పార్కింగ్ అని అట్లా మనకు సెల్లార్లో అట్లా ఇస్తూ ఉంటారు. ఇక్కడైతే దేనికి కూడా సెల్లార్ అనేది ఉండదు. చాలా వరకు ఎదురుగా రెస్టారెంట్స్కి కానీ షాపింగ్ మాల్స్ కానీ దేనికైనా ఎదురుగా చాలా పెద్ద స్పేస్ ఇస్తారు పార్కింగ్కి. మేమైతే ఇక్కడ బావాచీకి వచ్చామండి. బావాచీ అయితే ఇక్కడ కొంచెం మామూలుగా తందూరి అయితే బాగుంటుంది అని చెప్పి తందూరి బిర్యానీ తిందామని చెప్పి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మేమైతే యూఎస్ వచ్చాక ఫస్ట్ ఇక్కడే అండి లంచ్ కానీ డిన్నర్ కానీ అప్పుడప్పుడు చేస్తుంటాం. ఎందుకంటే మా కమ్యూనిటీ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియన్స్కి సెట్ అయ్యే ఫుడ్ ఇక్కడ మనకు ఉంటుంది కాబట్టి ఇక్కడికే వస్తాము. ఇండియన్స్ చాలా వరకు ఇక్కడికే వస్తారు. చాలా రేర్గా మనకు ఇక్కడ యూఎస్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ యూఎస్లో ఉండే వాళ్ళైతే బావాచీ ఫుడ్ ఇండియన్స్ ప్రిఫర్ చేయొచ్చండి. మేమైతే తందూరి విజయవాడ స్పెషల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.